కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోపాలంలో ఉన్నానా డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ సెలవు పెట్టారు, డుమ్మా కొట్టారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి వెళ్ళి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. బాబు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నావు అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా. కరెక్ట్గా విఐపి లాంచ్లో దిగిన తర్వాత అడిగా రాముని, ఎలా ఉందిరా ఫ్లైట్ అంట, అన్న పడింది నాకు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ మీలో చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయని ఆయన ఏనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన. రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా ఆయన ఎక్కడ అధైర్యపడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అధైర్యపడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే
మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు. అందుకే నేను హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆ ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేమందరం కూర్చొని చర్చించి బాబు గారితో కూడా చర్చించిన, లేదో అది బ్రాడర్గా చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులు తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మీరు ఫోకస్ చేయనని ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తెలుగులు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు. ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఈలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయ్యేవారు అని అన్నారు. ఐ వుడ్ హావ్ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్లక్కీ, ఐ డోంట్ నో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు, అంత తేలికైన పని కాదు. మేమందరం నవ్వుకుంటాం, అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలని. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మసైపోతాం, సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అహర్నిశలు పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలి. అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ 1 ఉండాలి, వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇప్పుడే రాము అన్నట్టు మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం. మీలో చాలామంది తిరిగి భారతదేశానికి వచ్చారు, నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు. అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు, ఇలా ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఒక 2 నెలలు 3 నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కాదు, కానీ మీరు వచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తి, అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు. ఆయన మన ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో, ఫీ రీయింబర్స్మెంట్ మనం చెల్లించాలి, చాలా ఆలస్యమైందంటే అంటే ప్రయారిటీస్లో ఇది ఇంక ప్రయారిటీ ఉంది, చేయాలి, మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. బట్ బాబు గారు పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడే రాము ఒక మంచి మాట అన్నారు, తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు, కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం.
5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది, చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం. కేవలం అభివృద్ధి కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం. టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి తప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు, ఒక అతని పేరు ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చివరిగా ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి. చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ చనిపోయిన పడితే మీకు తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ డ్యాష్ పైకి రండి, 1 by 1 నీట్గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం కలవచ్చు. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి, ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి. సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంట్లో మీ అందరికీ చాలా మనసుకి హత్తుకునేలాగా మాట్లాడిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగనొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా ప్రపంచ మానవ సమాజంలో తెలుగు జాతి ఔన్నత్యానికి, మేధో సంపత్తికి, నిర్వహణ దక్షతకు ప్రతీకగా నిలిచి ప్రపంచ వ్యాపార వర్గాలకు తెలుగు జాతి సమర్థతను, జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఉనికిని, వృద్ధిని ఆశయంగా, లక్ష్యంగా